కరీంనగర్ శ్రీకృష్ణ భవన్ లో నంబర్ 1 క్వాలిటీ ఆహార పదార్థాలతో సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్ డిషెస్, ఉడిపి వెజ్ తో పాటు అన్ని రకాల టీ, టిఫిన్స్, కాఫీ, జ్యూస్లు, ఐస్ క్రీమ్లు మీకోసం సిద్ధం. కోట్ సర్కిల్, కరీంనగర్. ప్రజలు కరీంనగర్లో బీజేపీ పార్టీకి అధికారం ఇచ్చారు ఒక మేయర్గా. తెలంగాణ రాష్ట్రంలోనే ఒకటే ఒక మేయర్గా కరీంనగర్ ప్రజలు అవకాశం ఇచ్చారు. ప్రజలు మేయర్గా బీజేపీకి అవకాశం ఇచ్చిన నుంచి కరీంనగర్లో దాడుల సంస్కృతిని తెరలేపారు. గత చరిత్రలు ఇప్పుడు లేవు. మేము కూడా 10 సంవత్సరాల ప్రభుత్వాలు ఉన్నాం. దగ్గర 20 సంవత్సరాల దాకా మేము ఎమ్మెల్యేగా ఉన్నాం. మా పార్టీ కూడా సుమారు 2 సార్లు మేయర్గా వచ్చింది మాకు. అంతకుముందు కాంగ్రెస్ మేయర్లు ఉన్నారు. కానీ ఎప్పుడంగా ఈ ప్రజల మీద దాడి సంస్కృతి ఎక్కడ లేదు. మొట్టమొదటిసారి ఈ బీజేపీ మేయర్ వచ్చిన తర్వాత ఈ సంస్కృతి తెరలేపారు. నేను వాస్తవంగా సుమారు రాత్రి 6 గంటలకు నాకు ఫోన్ వచ్చింది. గుగులోతు శ్రీకాంత్ వాళ్ళ తమ్ముడు శేఖర్ ఇద్దరు కలిసి ఉంటే, టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీలో ఎందుకు గుర్తున్నావు, మాకు వ్యతిరేకంగా పనిచేసినావు కదా, నువ్వు ఇక్కడ ఉండే సమస్య లేదు, మేము చంపే పారేస్తామని చెప్పేసి సోమడి వేణు అనే కార్పొరేటర్ వీళ్ళ దగ్గర రావడం జరిగింది. ఒక కార్పొరేటర్, ఒక గుండాగా, ఒక రౌడీ విధంగా వచ్చి వీళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళతో పాటు 11 మంది వచ్చి విచక్షణితంగా తాగిన మత్తులో కొట్టిరు. దాంతోపాటు ఆ వేణు అంటే నేను పోలీసు నుంచి తర్వాత శ్రీకాంత్ నుంచి వాళ్ళ తమ్ముడి నుంచి తెలుసుకున్న వివరాల ప్రకారం కొంతసేపటి తర్వాత సోమడి వేణు అనే కార్పొరేటర్, ప్రపంచంగా గెలిచిన కార్పొరేటర్, బీజేపీ కార్పొరేటర్, అది పొంగనే వీళ్ళు బాటిల్ తీసుకొని అన్ని స్టాప్ చేసి చంపే ప్రయత్నం చేసి చంపిడని చెప్పేసి వెళ్ళిపోయాడు. ఎందుకు మా అన్నను కొడుతున్నావు అని చెప్పేసి అడ్డుకుంటే ఇతను కూడా రాళ్లతో కొట్టిరు. బ్లడ్ మొత్తం వెళ్ళింది. ఇక చనిపోయిండు అనే భావన పెట్టుకొని ఇచ్చిపెట్టిపోయారు. అంటే ఏం సంకేతాలు ఇస్తున్నారు కరీంనగర్ ప్రజలకు? ఎట్లా ఉండే కిసాన్ నగర్, ఎట్లా ఉండే కరీంనగర్, ఏం జరుగుతోంది? బండి సంజయ్ గారు మీకు తెలుస్తుందా? ఏం జరుగుతుందో తెలుస్తుందా? మీ కార్పొరేటర్ ఏం చేస్తుండ్రో? గెలిచినప్పటి నుంచి ప్రప్రదంగా గుండాలందరూ కూడా వచ్చి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసు దాడి చేస్తారు. అదే రోజు నువ్వు చర్యలు తీసుకుంటే ఇది పునరావృతం అవుతుండేనా? అదే రోజు మీరు కంట్రోల్ చేస్తే, బండి సంజయ్ మీరు ఒక సెంట్రల్ హోమ్ మినిస్టర్, నీ టౌన్లో ఇట్లా జరిగింది ఆ రోజు కంట్రోల్ చేస్తే ఇది పునరావృతం జరుగుతుండేనా? దాని తర్వాత ధీరజ్ అనే టీఆర్ఎస్ కార్యకర్త, బీఆర్ఎస్ కార్యకర్త, ఆయన మీద దాడి జరుగుతుంది. ఆయన పైరవి కోసం కూడా బీజేపీ కార్పొరేటర్ పైరవి చేస్తారు, ఇచ్చిపెట్టుమని మర్డర్ చేస్తే. మూడోది గుగులోతు శ్రీకాంత్ మీద ఎంతమంది చంపుతామా మొత్తం? మేము కిసాన్ నగర్లో రోడ్లు వేసినాం, మీరు గెలిచి రాడ్లు పట్టుకొని తిరుగుతున్నాం, రాడ్లతో దాడి చేస్తున్నారు. మేము అభివృద్ధి చేసినాం, మీరు విధ్వంసం చేస్తున్నారు. గెలిచి 3 నెలలే ఏంది విధ్వంసం, ఏంది అరాచకం? చంపుతారా, మర్డర్ చేస్తారా? ఉండేనా సంస్కృతి? తెలంగాణ వచ్చాక ఇటువంటి మర్డర్ సంస్కృతి ఉండేనా? కార్పొరేటర్ అందరు నిన్ను కార్పొరేటర్ గెలిపిస్తే ప్రజలకు సేవ చేస్తా అనుకుంటే ప్రజల సేవలు ప్రయత్నం చేస్తున్నావు. ఇమీడియట్గా పోలీస్ డిపార్ట్మెంట్ ఫోన్ చేశాను, మీరు యాక్షన్ తీసుకుంటారా తీసుకోరా? ఇక్కడ పార్టీ పరంగా మేము రావాలంటే నేను ఈ విషయంలో పోలీస్ డిపార్ట్మెంట్ అప్రిషియేట్ చేస్తాను. డీసీపీ గారు వెంకటరమణ గారు, ఐఎమ్ మెన్షనింగ్ ద నేమ్, ఏసీపీ గారు, టౌన్ ఏసీపీ గారు సృజన్ గారు, సిఐ సృజన్ గారితో మాటు లీవ్లో ఉన్న సిఐ 3 టౌన్ కూడా ఇమ్మీడియట్ స్పందించి స్పాట్కి వెళ్ళి తర్వాత ఈరోజు ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకొని ఈరోజు మేము ఎవరైతే దాడి చేస్తారో ఎవరు కొడుకన్నా కానీ తప్పు చేస్తే శిక్ష ఎట్లా అనుభవిస్తామో, ఎవరు తప్పు చేస్తే శిక్ష అనుభవిస్తామో అలాంటి కేసులు పెట్టమని చెప్పేసినాము. పునరావృత కాదు చెప్తాము. ఎస్, దే రియాక్టెడ్, ఇమీడియట్లీ దే రియాక్టెడ్. వాళ్ళ హాస్పిటల్ జాయిన్ చేసిండ్రు, కేసు పెట్టిండ్రు, రిమాండ్ చేసిండ్రు. అటెంప్ట్ మర్డర్ కేసు కూడా పెట్టిండ్రు. ఐ హ్యావ్ టు అప్రిషియేట్. నేనేమన్నా ఇలాంటి పోలీస్ వ్యవస్థ నేను చూసిన, గతంలో చూసిన కరీంనగర్లో
చాలా ఆఫీసర్లు ముందుంటే పోలీస్ డిపార్ట్మెంటు ఇట్లా శిక్షలు వేస్తారు అని చెప్తే భయపడే బయటకు క్రిమినల్స్ రాకపోదు. ఈరోజు ఇది నాంది పలకాలి. కరీంనగర్ సేఫ్ సిటీగా ఉంచిన నేను, డెవలప్డ్ సిటీగా ఉంచిన నేను కరీంనగర్ నగరాన్ని. తెలంగాణ రాష్ట్రంలోనే ఒక 1600 కోట్లతోటి అద్భుతమైన నగరాన్ని తీర్చిదిద్దాను నేను. లా అండ్ ఆర్డర్ బాగుండాలని తీర్చిదిద్దిన. 10 సంవత్సరాల్లో తెలంగాణలో గవర్నమెంట్ కేసీఆర్ ప్రభుత్వంలో ఇంత లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసినాం. కరీంనగర్లో పోలీస్ కమాండ్ కంట్రోల్ పెట్టినాం. ఎక్కడ చిన్న ఇన్సిడెంట్ అయినా కూడా యాక్షన్ తీసుకోవాలి. ప్రజల ప్రాణాలకు ఎలాంటి ఇబ్బంది వద్దని చెప్పి 10 సంవత్సరాలు కష్టపడ్డాం. ఏం చేసింది వల్ల బీజేపీ ప్రభుత్వం వస్తే సెంటర్ నుంచి నిధులు వేస్తామనుకున్నాం, కానీ కత్తులతో దాడి చేసి బీర్సుతో దాడి చేసే పరిస్థితి వచ్చింది. ఈరోజు ప్రజలారు ఒక్కసారి ఆలోచించుకోరు. ఎలా ఉండే కిసాన్ నగర్ తెలంగాణ రాకముందు కిసాన్ నగర్లో అడుగుపెట్టే పరిస్థితి లేదు. నిధులు తీసుకొచ్చి ఈరోజు అద్భుతమైన రైల్వే స్టేషన్ దాకా రోడ్ వేస్తే మంచి మంచి మల్టీప్లెక్స్లు వచ్చినాయి, థియేటర్లు వచ్చినాయి. టవర్ సర్కిల్ ఎట్లా ఉందో అట్లా కిసాన్ నగర్ చేసిన. కిసాన్ నగర్ ప్రజలు భయభ్రాంతులకు గురయ్యే పరిస్థితి వచ్చింది. ఇల్లు కట్టుకుందామంటే భయం, ప్రజలు ఉండే పరిస్థితి లేదు. నేను ఇప్పటికే డిమాండ్ చేస్తున్నా, మీరు గెలిపించింది కదా నిధులు చేయి. 2.5 సంవత్సరాలే ఒక కొత్త రోడేలే, కానీ దాడికి సంస్కృతి మాత్రం లేపుతున్నారు. నేను పోలీసులు ఇమీడియట్ చేస్తున్నాను, దయచేసి సమస్యాత్మక ప్రాంతంగా కిసానారు పెట్టుకుని పికెటింగ్ ఏర్పాటు చేయండి. ఇప్పుడే వాళ్ళ తమ్ముని నేను కూడా చంపేస్తా అంటున్నట. ఎంతమంది చంపుతావు, ఏమని చంపుతావు, ఏం చేస్తావు? ఈయన ఐ విట్నెస్. సో ఆ శ్రీకాంత్కు పార్టీ పరంగా సంపూర్ణమైన ఇతనే కాదు, కరీంనగర్లో ఇలాంటి దాడి సంస్కృతి అయితే డెఫినెట్గా బీఆర్ఎస్ పార్టీ యాక్టివ్ ఉంటుంది. వారికి శిక్ష పడేదాకా ఎంబడబడతాం. మా ఆలోచన ఒకటే, శాంతియుతమైన నగరం ఉండాలి. నగరంలో ప్రజలు భయభ్రాంతులకు గురవ్వకుండా ఉండాలి, యథేచ్ఛగా తిరగాలి, ఎలాంటి ఇబ్బంది లేకుండా. అది మేము కోరుకున్నాం, ల్యాండ్ ఆర్డర్. అదే రిపీట్ కావాలని నేను కోరుకుంటున్నా. కానీ ఈరోజు భయభ్రాంతులకు గురవుతున్నారు, ప్రజలు బయటకు పోవాలంటే భయపడుతున్నారు. కాబట్టి పోలీసులు అయితే రియాక్ట్ అయినరో దాన్ని కొనసాగాలి. నాకు తెలుసు కొంత పొలిటికల్ ప్రెజర్ వచ్చింది, ఆయన పోలీసులు ఈడ్ కాలేదు, ల్యాండ్ ఆర్డర్ ఇష్యూలు ఎక్కడ ఈడ్ కాలేదు. ఇదే కొన్నారు, ఇట్ షుడ్ బి కంటిన్యూ. ప్రజలకు భద్రత ఉంటుంది. సో రౌడీ షీటర్లు, రౌడీ మూకలు ఇలాంటి యాక్టివిటీ చేయాలంటే భయపడాలి పోలీస్ అంటే. అది మేము కోరుకుంటాం. చూసినాం కరీంనగర్ పోలీస్ అంటే ఒక పరువు పోలీస్ గతంలో ఉండే. సో ఈరోజు మళ్ళీ చూపించారు, అలాగే కొనసాగాలని నేను కోరుకుంటున్నాను. పొలిటికల్ లీడర్లు ఫోన్ చేస్తూ ఉంటారు, మావు నిష్పెట్టు అని ఎవడన్నా కానీ ఇలాంటి యాక్టివిటీ అయితే మాత్రం క్షమించేది లేదు. డెఫినెట్గా పార్టీ అండగా ఉంటుంది. రేపు ఇలాంటి చర్య కూడా పూనుకుంటే ఎవరు ఎంతవరైనా కానీ 100% మనం అనుకుంటాం. ఇతను భయపడే సమస్య లేదు. ఇలాంటి చాలామంది చూసినాం, గింపుతానలు ఉన్నది. 2 సంవత్సరాలు ప్రభుత్వం ఏర్పడుతుంది, బీఆర్ఎస్ ప్రభుత్వం 2 సంవత్సరాలు ఏర్పడుతుంది. లెక్క బరాబర్ తెచ్చుకుంటాం, లెక్క పెట్టుకుంటున్నాం. ఆఫీస్ మీద దాడి చేసిన వాళ్ళు ఎవరు? మేము దాడికి పెద్ద దాడి ఏం, కానీ డెఫినెట్గా న్యాయస్థానం నిలబెడతా వాళ్ళందరినీ, శిక్ష పడలేస్తాం. మా ధీరజ్ మీద ఎవరు దాడి చేసిండ్రు? మా క్యాంప్ ఆఫీస్ మీద ఎవరు దాడి చేసిండ్రు? ఇలా శ్రీకాంత్ ఎవరు దాడి చేసిండ్రు? ఎవరెవరినో డెఫినెట్గా పేర్లు గుర్తుపెట్టుకోర్రి. న్యాయస్థానం ముందు దోషిగా నిలబెడతాం, తప్పక వారికి శిక్ష పడేలాగా చూసే బాధ్యత మేము తీసుకుంటాం. బండి సంజయ్ గారు స్పందించండి, ఇమ్మీడియట్ స్పందించండి. మీ సహకారం ఉన్నదా? లేకపోతే ఇమ్మీడియట్ మీ పార్టీకి సస్పెండ్ చేయండి, మీ నిజాయితీ ప్రూవ్ చేసుకోండి. మీరు ఇలాంటి వాళ్ళను మా పార్టీ ఒప్పుకోదు అని చెప్పి, నిజాయితీగా ఉన్నామని చెప్పేసి ప్రజలకు సంకేతం పంపండి. లేదు అలాగనే కొనసాగుతుంటే మీ వైఖరి స్పష్టమవుతుంది, ఇలాంటి గూండాలను ప్రోత్సహిస్తున్నారండి. సో ఇమ్మీడియట్ బండి సంజయ్ గారు మీరు యాక్ట్ కాండి. యు ఆర్ ఎంపీ, యు ఆర్ ఏ సెంట్రల్ హోమ్ మినిస్టర్, యూ హ్యావ్ టు రియాక్ట్ ఆన్ దిస్ వన్. ఇలాంటి మా పార్టీలు చేసుకున్న సేమ్ యాక్షన్ తీసుకో, ఏ పార్టీలు తీసుకున్న సేమ్ యాక్షన్ తీసుకో. కానీ గతంలో ఉన్న మర్డర్లు మళ్ళీ మర్డర్ వచ్చే పరిస్థితి వచ్చింది, మర్డర్ కేసు వచ్చే పరిస్థితి వచ్చింది. ఈ సేఫ్ సిటీ హైదరాబాద్ తర్వాత సెకండ్ టైర్ సిటీ కాబట్టి దీన్ని కాపాడాల్సిన బాధ్యత మనందరూ. కాబట్టి నేను మళ్ళీ ఒకసారి నేను బండి సంజయ్ని డిమాండ్ అనుకుంటా, రిక్వెస్ట్ అనుకుంటావు, కానీ ఇలాంటి మీ కార్పొరేటర్ను ప్రోత్సహించకండి, ఇలాంటి మీద యాక్షన్ తీసుకోండి. లేకపోతే ఈ నగర భద్రతకే ప్రమాదం అవుతుంది, ప్రజలు భయభ్రాంతకు గురయ్యే పరిస్థితి వచ్చింది. కాబట్టి ప్రజలకు ఒక నమ్మకం కలిగించే విధంగా మీరు యాక్ట్ చేయాలని చెప్పేసి ప్రధానంగా డిమాండ్ చేస్తాం. జై గంగులా. ఈ ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారు,
మా హరీష్ రావు కూడా తెలిసింది. సాయంత్రమే వాళ్ళు యాక్ట్ అయినరు. నరసంపేట పోతున్నాము, రాంగ కరీంనగర్ కన్నా వస్తాము, లేకుంటే వచ్చాడు వస్తామంటే లేదు పోలీస్ యాక్టింగ్ పర్ఫెక్ట్ ఉన్నది కాబట్టి యూ నీడ్ నాట్ టు కమ్ హియర్ అని చెప్పేసినాం. ఎలాంటి ఇటువంటి గిట్ట ఏమన్నా ప్రజలు పోలీసు సహకరించకున్నా, ప్రభుత్వ సహకారం ఉన్నా డెఫినెట్గా బీఆర్ఎస్ రాష్ట్ర పార్టీ మొత్తం స్పందిస్తుంది, ప్రజలకు అండగా ఉంటుంది. మా పార్టీ క్యాడర్ కడుపులో పెట్టుకొని కాపాడుకుంటాం. మా పార్టీ క్యాడర్కు ఎక్కడ చిన్న ఇబ్బంది అయినా రాష్ట్ర పార్టీ మొత్తం వచ్చి ఆదుకుంటుంది. ఇది మా పార్టీ యొక్క ప్రయారిటీ. ఎట్టి పరిస్థితులు చాలా చూసినాం, ఇట్లాంటి గుండాలను చాలామంది చూసినాం, ఇటు రౌడీ షీట్లు చాలా చూసినాము. ఒక్కరిని చంపుతావు, 2 చంపుతావు, 3 ఎంతమంది చంపుతావు? కాబట్టి ఇలాంటి పునరావృతం కాకుండా చూసాల్సిన బాధ్యత మీ పార్టీ బండి సంజయ్ గారి మీద ఉన్నది, ఈ యొక్క పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది, ప్రభుత్వ యంత్రాంగం మీద ఉన్నది. కరీంనగర్ను స్మార్ట్ సిటీ ఏం చేస్తే కల్లోలం మీరు చేస్తుండ్రు, కల్లోలం చేస్తుండ్రు. తీసుకురా డబ్బులు. ఒక రోజు వర్షాలు పడితే సంవత్సరం కోసారి కొత్త రెన్యువల్ రోడ్స్ వేసినారు. రెన్యువల్ రోడ్స్ ప్రజలకు ఇబ్బంది కలగదాన్ని ఎత్తే 2.5 సంవత్సరాలు రెన్యువల్ లేకుండా కుప్పలు ప్రజలు అక్కడ నిరసించే పరిస్థితి వచ్చింది. దానిదే కాన్స్ట్రక్ట్ అయ్యేది. నేను వేసిన రోడ్లు కుక్కలు పడతాను, దాని మీద చేత కాదు. కానీ ఒక గిరిజన బిడ్డల మీద దాడి చేసుడు ఇదేం సంస్కృతి, ఎక్కడొచ్చింది? కాబట్టి ఇది సీరియస్గా మేము చెప్తున్నాము. మేము అద్భుతంగా తయారు చేసుకున్న నగరాన్ని ఇంత విచ్ఛిన్నము చేస్తున్నాం కాబట్టి యూ హ్యావ్ టు టేక్ ఇమీడియట్ యాక్షన్. పార్టీ పరంగా మీరు యాక్షన్ తీసుకుంటారు, ఏం చెప్తారో. కానీ ఇలాంటి కొనసాగద్దు, పునరావృతం కావద్దని చెప్పడంగా నేను డిమాండ్ చేస్తున్నాను. నేను ఇప్పుడు రాజకీయ కోణంగా మాట్లాడలేదు. కరీంనగర్ ప్రజలకు ఎవరికి ఇట్లా ఇబ్బంది అని యాక్ట్ అవుతుందని చెప్పి నేను అంటే మర్డర్ చేయమన్నారా? ఏ పార్టీ అయితే ఆ పార్టీని మర్డర్ చేయమనిలే కానీ అనేది నేనేమంటానా, ఎవరు పొలిటికల్ పార్టీ అయిన విధంగా రేపు పొద్దున మా పార్టీ వాడు బీజేపీని ఇట్లా చేసిన విధంగా సేమ్ రియాక్షన్ ఉంటుంది, సేమ్ యాక్షన్ ఉంటుంది. మేము కూడా అదే చెప్తాము. నేనేమంటానా, కరీంనగర్ను అద్భుతమైన కరీంనగర్ నగరాన్ని తీర్చినాం కదా, ఇలాంటి కొనసాగద్దు, పునరావృతం కావద్దు, నీ పార్టీ పరంగా నువ్వు యాక్షన్ తీసుకోమని మా ప్రధాన డిమాండ్. లేకుంటే సంస్థ అంటే ప్రజలు ఊకుంటారు, ఏంది తిరగబడతారు. చూడలేమన్నా ఢిల్లీలో అదే తిరగబడతారు. ఒకసారి చూస్తారు, 2 సార్లు 3 సార్లు. ఇప్పుడు మీరు కిసాన్ నాలు పోయి చూసుకోపోర్రి, 3 నెలల్లో వాట్ ఈస్ ద రియాక్షన్ ఆఫ్ ద కార్పొరేటర్ మీరు చెప్పుర్రి ఎట్లున్నదో. ఉండనా ఇట్లా? నేను అదే కోరుకుంటున్నా. ప్రజలు నిన్ను గెలిపించినందుకు, నీ కార్పొరేటర్ గెలిపించినందుకు డెవలప్ చేయి, నిధులు తీసుకొచ్చి డెవలప్ చేయరు. కానీ రాళ్ళతో దాడి చేస్తాం, బీసుతో దాడి చేస్తాం అంటే చూసి ఊరుకుంటుంది మేమన్నా. కాబట్టి డెఫినెట్గా మేము కోరుకున్న అదే, హింసకు తావులేదు. రేపు కరీంనగర్ ప్రజలకు భద్రత కల్పియండి, అన్ని పార్టీలు సహకరించాలి. మీరు బండి సంజయ్ మళ్ళొకసారి డిమాండ్ అయితే రిక్వెస్ట్ చేస్తున్నా, ఇది కంట్రోల్ చేయకపోతే కరీంనగర్ మాత్రము హింసకు మారుపేరుగా మారే అవకాశం ఉంది. అది మీ చేతులు ఉంది. యూ హ్యావ్ టు టేక్ యాక్షన్. ఏమని కేసు ఏమని ఎఫ్ఐఆర్ పెట్టేది చదువుతున్నా నేను చూసుకుంది. వీళ్ళు మాట్లాడే ప్రకారం ఎస్ఐని అడిగిన సిఐని ప్రజెంట్గా మేము ఎంక్వైరీ చేసినాము కాబట్టి ఎఫ్ఐఆర్ చేసినామని చెప్పేసి A1గా సోమిడి వేణి పెట్టిండ్రు. బిఎన్ఎస్ యాక్ట్ పోలీస్ సూచన మేరకు చదువుతుంది. ఇది పోలీస్ డిపార్ట్మెంటు ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా, ఇక్కడ వీళ్ళు కాకుండా వాస్తవాన్ని గ్రహించి అటెంప్ట్ మర్డర్ అండ్ ఎస్సీ యాక్ట్ పెట్టింది ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్. వారి ఎఫ్ఐఆర్ ప్రకారం చెప్తున్నారు ఎవరి మీద కేసు పెట్టినాడు. అది 6 నుంచి 7 మీద కేసు పెట్టిండ్రు. సో అందుకని ఐ హ్యావ్ టు అప్రిషియేటెడ్ ద పోలీస్ డిపార్ట్మెంట్. వాస్తవాన్ని పరిశీలించారు, వాస్తవంగా వారికి న్యాయం జరిగే ప్రయత్నం చేస్తారు. నేను వీళ్ళకి రక్షణ కల్పించిన బాధ్యత కూడా వీళ్ళని కాదు, కరీంనగర్ రక్షణ బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నది, బండి సంజయ్ గారికి ఉన్నది. బండి సంజయ్ గారు వీళ్ళందరూ మీకు ఓట్లు వేసారు, ఇలా రక్షణ కల్పించే బాధ్యత మీదే. అని అర్థం కాదు. కొంతమంది కార్పొరేటర్లు భూకబ్జాలకు పాల్పడ్డారు బీఆర్ఎస్ హయాంలో కూడా. కాంగ్రెస్ అధికారంలో వచ్చిన వాళ్ళు జైలు కూడా పోయారు. అప్పుడు కార్పొరేటర్ కాదు, వాళ్ళు దిగిపోయారు. అప్పటికి కార్పొరేట్ కాలేదు. కార్పొరేట్ దిగిపోయి 1 ఇయర్ అయింది. దాని తర్వాత కేసు పెట్టారు. మీ అందరూ తెలుసు ఏం కేసు పెట్టారు, మీ అందరూ తెలుసు. ఒకటన్నా నిలబడ్డా ఓన్లీ రాజకీయ కక్ష పరంగా తీసుకొచ్చి 25 సంవత్సరాల క్రితము నేను కన్ఫర్మేషన్ తీసుకొని పెట్టిండ్రు. నిలబడతాయి. ఎన్ని కేసులు కొట్టేసిండ్రు? నేనేమన్నా
ఈ హరాస్మెంట్ మా దగ్గర లేదు. మేము ప్రభుత్వం ఉండడానికి ఎవరి మీద హరాస్ చేయలే, మేము ప్రభుత్వంలో ఎవరు కేసు పెట్టేయలే, మేము ప్రభుత్వంలో ఎవరు దాడి చేయించలే, అందరూ మా ప్రజలు అని చెప్పి రక్షించినాం. ఎన్ని కేసులు పెట్టారు మా మీద? 80 కేసులు పెట్టించారు. తెలుసు కదా, అది రిట్ పిటిషన్ న్యాయస్థానం అన్ని కొట్టేసింది కదా, మొన్న కేసులో కొట్టేసింది కదా తప్పని. పోలీసు హరాస్మెంట్ చేస్తారు కావచ్చు, రాజకీయాలు పెడితే, కానీ న్యాయస్థానం నమ్ముకుంది. న్యాయస్థానం మాకు క్లీన్ చిట్ ఇచ్చింది అందరికీ. మేము మళ్ళీ చెప్తున్నాం, ఎవరు ఎంకరేజ్ చేయం. ఇప్పుడు చెప్పాం, మా పార్టీ కానీ ఏ పార్టీ కానీ ఎవరు ఎంకరేజ్ చేయదు. థ్యాంక్ యూ వెరీ మచ్.